కృష్ణా జిల్లా బంటిమిల్లి మండలంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పర్యటించారు. తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని షర్మిల పరిశీలించారు. మోంతా తుఫాను కారణంగా రైతులు సర్వస్వం కోల్పోయారని అన్నారు. పంట నష్టం అపారంగా జరిగితే ప్రభుత్వం తక్కువ చేసి చూపించిందని విమర్శించారు. రైతుల దగ్గరకు వెళ్లి అసలు పంట నష్టం అంచనా వేయలేదని ఆరోపించారు. నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకు 25,000 రూపాయల పరిహారం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం తుఫాను ప్రభావాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. నష్టపోయారు రైతులు. కానీ నిన్న చంద్రబాబు గారు మొంతా తుఫానికి నష్టం జరిగింది అని చెప్తూ అంచనాలు చాలా తక్కువ చేసి చూపించారు. మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కావటం లేదు. కానీ ఒకవేళ ఎక్కువ అని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టున్నారు. కానీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, మీరు చెప్పిన ఫిగర్స్ కి, వాస్తవాలకి అసలు పొంతనే లేకుండా ఉంది. ముఖ్యమంత్రి గారి ప్రకారము కేవలం 829 కోట్ల రూపాయలు వ్యవసాయ నష్టం జరిగింది. హార్టికల్చర్ ఇంకో 40 కోట్ల నష్టం జరిగింది. అలాగే అక్వా ఒక 1515, ఇలా పశువులు, ఎలక్ట్రిసిటీ, రోడ్లు అన్ని కలుపుకొని ఎక్సెట్రా అన్ని కలుపుకొని 5,000 కోట్ల నష్టం జరిగింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. కానీ ఇది వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేదు. ఇది పూర్తిగా అవాస్తవమని రైతులు చెప్పడమే కాదు, ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో రైతుల్ని పలకరించినా తీవ్రంగా నష్టం జరిగింది అని చెప్తున్నారు. పైగా మా దగ్గరికి వచ్చి ఎవరు సర్వేలు చేసింది లేదు, అంచనాలు వేసింది లేదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కిసాన్ సెల్ చేసిన సర్వే ప్రకారము దాదాపు 20 నుంచి 22 లక్షల ఎకరాల వరకు పంట నష్టం జరిగింది అని మేము అంచనా వేశాం.